ఫ్రెండ్స్ ఇదే రియల్మీ 13 మొబైల్. మరి ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్లలో ఇదే ప్రాసెసర్ ఉంటుంది. ఒకప్పుడు స్నాప్డ్రాగన్ 695 కనిపించేది, ఈ మధ్యకాలంలో ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది. మరి దీనిలో 50 మెగాపిక్సెల్ OS కెమెరా ఇచ్చారు, అదో మంచి విషయం. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. నెక్స్ట్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. వీళ్ళు అన్ని బాక్సులు సేమ్ ఉంటాయి, అవే ఎల్లో కలర్లో. ఇక్కడ పైన 13 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఒక 5G ఫోన్. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంది, 120Hz రిఫ్రెష్ రేటు, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 50 మెగాపిక్సెల్ OS కెమెరా ఉంది. సీల్ని బ్రేక్ చేసేసాను. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి సేమ్ కవర్, లోపల కూడా అవే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులు, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ఒకటి ఉంది, దీని సైడ్కి పెట్టేద్దాం. ఈ మొబైల్ని కూడా దిద్దాం బయటికి. ఇక లోపల వాళ్ళు చెప్పిన ఫాస్ట్ ఛార్జర్. ఈ బ్యాక్ సైడ్ నుంచి కెమెరా కొంచెం వేరేలాగా కనిపిస్తుంది, అంటే మనకు సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకు ఐఫోన్ లాగా కనిపించే మోడల్ ఇచ్చేవాళ్ళు కదా, అంటే ఇటువంటిది కూడా ఇచ్చారనుకోండి. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. మొబైల్ డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది, పైన ఒక కలర్ కింద ఒక కలర్, ప్లాస్టిక్ బిల్డే. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ ఉన్నాయి, పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ కాన్సలేషన్, సిమ్ ట్రే ఉంది, ఇటువైపు ఏం బటన్స్ లేవు. 3.5mm జాక్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరొకసారి మొబైల్ని బూట్ చేసేద్దాం. ఇదేం కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. ఇక్కడ మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. రియల్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైజింగ్లో స్పెసిఫికేషన్స్ అనేవి బాగానే ఉంటాయి. మరి ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ OS కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేశారు, అంటే దీనిలో వీళ్ళు OS ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే సేమ్ టు సేమ్ అవే డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 14 తోటి రావడం మనం గమనించవచ్చు. కొన్ని బ్లోట్వేర్స్ ఉన్నాయి, వీటిని అన్ఇన్స్టాల్ చేయొచ్చు లేదు చూద్దాం. ఓకే, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇవి మనకు అవసరం లేని అన్ని అన్ఇన్స్టాల్ చేస్తే అయిపోద్ది. కెమెరాస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, అన్ని రకాలవి. వీడియోకి వెళ్తే మనము 2K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు, 4K ఆప్షన్ లేదు. సెల్ఫీ క్యామ్లో అయితే 1080p వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. మరి క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని చూడండి ఎలా ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ప్రైజింగ్ ఏముంటుందో ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసే వరకు నాకైతే ఐడియా లేదు, కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేం. కానీ అంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్కి ప్లస్ ప్రైజింగ్కి మ్యాచ్ అవుద్దా లేదా అనేది. ఇక్కడ మనకు డ్యూయల్ వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్, గ్రూప్ పోర్ట్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్స్ అనేవి కెమెరాస్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కుంటూ ఉంటారు సరే. సో వాళ్ళని అయితే సాటిస్ఫై చేస్తుంది రియల్మీ. ఎస్పెషల్లీ నెంబర్ సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైస్కి తగ్గట్టు కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మరి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బాగుంది. కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. ఇక్కడ చుట్టూ బెజిల్స్ అనేవి లేవు, కానీ కింద కొంచెం బెజిల్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే కలర్స్ అనేవి అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకా ఫుల్గా కూడా బ్రైట్నెస్ పెట్టలేదు. సో ఫుల్ బ్రైట్నెస్ పెడితే ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, ల్యాగ్స్ కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే మొబైల్ అనేది హీటింగ్ అయినట్టు కూడా అనిపించలేదు. నేను ఆడిన 2 గేమ్స్లలో అయితే చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరొకసారి దీనిపై నుంచి వెళ్ళి దూకేవడానికి దొరుకుతాడో అని కాల్చి చూద్దాం. సో ఈ మధ్యకాలంలో నేను ఆడింది కూడా తక్కువనే ఆడాను. ఎవడో కాలుస్తాడు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళిద్దరికి దొరకకుండా మనం బారిపోవాలన్నట్టు. మావాడు చచ్చిపోయింది ఎవడో, కాకపోతే నేను టీంలో ఆడతలేను, నా ఒక్కనిగా నేనే ఆడతాను. వాళ్ళు కొట్టుకోండి. తప్పించుకున్నాడా? వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఒక్కడు చచ్చిండు, ఇక్కడికి వెళ్ళి చచ్చిపోయినాడు. ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ 13 మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. ప్రైజింగ్ ఏం పెడతారో చూడాలి. 4K వీడియో రికార్డింగ్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. యూఐ గురించి మాట్లాడితే బ్లోట్వేర్స్ కొంచెం
తక్కువ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఇవన్నీ నాకు బాగానే అనిపించాయి. ఇక లాస్ట్ ఒకటి దగ్గర వచ్చేసి టాపిక్ అనేది ఎండ్ అవుద్ది. ప్రైజింగ్ ఏముంటుందో తెలియాలి. మరి మొబైల్ అనేది ఏ ప్రైజింగ్లో లాంచ్ అవుద్దని చెప్పేసి మీరు అనుకుంటారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.